హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'పల్లి చటాంబి'. ఇది ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంక ఈ మలయాళం థ్రిల్లర్ చూసాక నాకెలాగనిపించిందంటే స్క్రీన్ ప్లే చాలా వీక్‌గా ఉంది. సీన్స్ ఒక ఫ్లోలో వెళ్ళవు. క్యారెక్టర్ మోటివేషన్ క్లియర్‌గా ఉండదు. హీరో ఎప్పుడు ఎలా చేంజ్ అయితాడో ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. రిలేషన్‌షిప్ డెవలప్‌మెంట్ చాలా వీక్‌గా ఉంటది. ఎమోషనల్ సీన్స్ ఇంపాక్ట్ ఇవ్వవు. అసలు స్టోరీ ఎటు వెళ్తుందో తెలీదు. కొన్ని సీన్స్ వేరే సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపించింది. ఇంకా స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే 1950స్ కేరళ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామా. ఒక విలేజ్‌లో ఒక చర్చ్ వాళ్ళకి కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడానికి వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మ్యాన్ కావాలి. అప్పుడు పోతన్ అనే రౌడీని తీసుకొస్తారు. తర్వాత ఆ విలేజ్‌లో పొలిటికల్ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, చర్చ్ ఇన్‌ఫ్లూయెన్స్, కమ్యూనిస్ట్ మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ ఎలా డెవలప్ అయ్యాయి, పోతన్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది. అండ్ ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తోనే అయిపోతుంది. చర్చ్, కమ్యూనిస్ట్, రెబెకా, ల్యాండ్ ఇష్యూస్, మైనింగ్, పొలిటికల్ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. స్టోరీ ఎక్కడికి వెళ్తుందో క్లారిటీ ఉండదు. ఎమోషన్స్ బిల్డ్ అవ్వకుండా నెక్స్ట్ సీన్‌కి వెళ్ళిపోతుంది. ఎంగేజింగ్ మూమెంట్స్ అస్సలుండవు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ క్యారెక్టర్‌కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ట్రై చేశారు. కానీ ఆ ఎమోషనల్ కనెక్షన్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వదు. ఎందుకంటే క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. విలన్ మోటివేషన్ కూడా వీక్‌గా ఉంటుంది. అండ్ సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసరికి స్టోరీ కంప్లీట్ చేశారని అనుకుంటాం. కానీ క్లైమాక్స్‌లో సీక్వెల్ సెటప్ పెట్టి సినిమా సడెన్‌గా ఫినిష్ అంటారు. మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ కంప్లీట్ రిజాల్వ్ చేయకుండా పార్ట్ 2 కోసం లీవ్ చేయడం బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్. పార్ట్ 1లోనే స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే పార్ట్ 2 కోసం ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అవ్వదు. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైస్ టోవినో థామస్ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ యాటిట్యూడ్ అన్నీ బావున్నాయి. పీక్ స్క్రీన్ ప్లేని తన పెర్ఫార్మెన్స్‌తో క్యారీ చేశాడు. కానీ స్క్రిప్ట్ సపోర్ట్ చేయలేదు. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికొస్తే టోవినో థామస్ పెర్ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే వీక్ స్క్రీన్ ప్లే, స్లో నరేషన్, పూర్ ఎమోషనల్ కనెక్షన్, కన్‌ఫ్యూజింగ్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్, అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్, వీక్ యాక్షన్ కొరియోగ్రఫీ, స్టోరీ ఆల్మోస్ట్ లేకపోవడం, ఫోర్స్డ్ సీక్వెల్ ఎండింగ్, క్లైమాక్స్ ఇన్‌కంప్లీట్‌గా ఫినిష్ అవ్వడం. ఓవరాల్‌గా చెప్పాలంటే 'పల్లి చటాంబి' సినిమాకి కావాల్సిన మెయిన్ స్ట్రెంగ్త్ అయిన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కంప్లీట్‌గా డిసప్పాయింట్ చేశాయి. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా ఆడియన్స్‌కి ప్రాపర్ క్లారిటీ ఇవ్వరు. ఎమోషన్ వర్క్ అవ్వదు, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వవు, క్లైమాక్స్ కంప్లీట్‌గా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సీక్వెల్ కోసం ఫస్ట్ పార్ట్‌ని సాక్రిఫైస్ చేసినట్టు అనిపిచ్చింది. జనరల్ ఆడియన్స్‌కైతే ఇదొక బిలో యావరేజ్ మూవీలా అనిపిస్తుంది. సో, మూవీ చూసాక మీకెలాగనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.